ఫోన్ ట్యాపింగ్ కేసులో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి హనుమంతరెడ్డి నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు హనుమంతరెడ్డిని పిలిపించిన పోలీసులు సుమారు గంటపాటు వివరాలు సేకరించారు. ఎన్నికల సమయంలో తన ఫోన్తో పాటు తన భార్య, భామర్ది, ఇతర ముఖ్య కార్యకర్తల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేశారని హనుమంతరెడ్డి వాపోయారు. ఫోన్ ట్యాపింగ్ వల్లే తాను ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినట్లు చెప్పారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్ సందర్భంగా కుత్బుల్లాపూర్ క్యాండిడేట్ అయిన నేను మీ ఫోన్ ట్యాప్ అయింది, మీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పి కమాండ్ కంట్రోల్ నుంచి నాకు ఫోన్ రావడంతో ఇవాళ రావడం జరిగింది. స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వెళ్ళినాం. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు సంబంధిత అధికారులు. ఆ సందర్భంలో చాలా ఘోరాతి ఘోరమైనటువంటి నిజాలు, ఏ రకంగా వాళ్ళు గత ప్రభుత్వం ట్యాప్ చేసింది అక్కడ చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది, బాధ కూడా అనిపించింది. నా ఫోన్తో పాటు మా అల్లుడి ఫోను, మా బిడ్డ ఫోను, మా బావమరిది ఫోను, మా కో బ్రదర్ ఫోను, మా కజిన్ ఫోను, ఇవన్నీ కూడా ట్యాప్ చేయడం, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం చేస్తున్నారు, మా క్యాంపెయినింగ్తో పాటు మేము రేపు పొద్దున ఏం చేస్తాము అనేది కూడా వాళ్ళకు ముందు తెలిసిపోయింది. ఒక కాలనీలో మేము మీటింగ్ పెట్టుకునే సందర్భంలో ముందే వాళ్ళకి తెలిసిపోయింది. ఆ మీటింగ్ను క్యాన్సిల్ చేపియడం, అప్పుడు అధికార పార్టీగా ఉన్నారు వాళ్ళు, ఆ మీటింగ్ వాళ్ళు క్యాన్సిల్ చేపియడం,